స్టూడెంట్ స్పెషల్. హాయ్! ఈ ఎంట్రీ ఇక్కడ జరిగింది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎక్కడ జరిగింది ఇంత ఎంట్రీ అద్భుతంగా వచ్చిందంటే కారణం ఈ కాలేజ్ బ్రిలియంట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో జరిగింది. ఇంకా లేట్ చేయకుండా డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. అండ్ ఫస్ట్ రౌండ్ కి మేము ఒక సమంత, ఒక శ్రీలీల, ఒక సాయి పల్లవి వాళ్ళని ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళు చేస్తున్నారు. గట్టిగా చెప్పండి. రవి యాంకరింగ్ కూర్చొని చేయొచ్చు కదా. యాంకరింగ్ కూర్చోనా? కూర్చొని ప్రవచనాలు ఇస్తారమ్మా, యాంకరింగ్ చేయరు. ఏం కాదు, మీరు కూర్చొని చేయండి. లేదు, నేను నిల్చొనే చేస్తా. లేదు, కూర్చొని చేయండి. నాకు కంఫర్ట్ గానే ఉందమ్మా, నేను నిల్చొనే చేస్తా. మీకు కంఫర్ట్ గానే ఉంది, మీరు నిల్చుంటే నాకు కాళ్ళు నొప్పులేస్తున్నాయి. నవ్వేందండి, ఇంత బాగుంది. మీ నవ్వు గురించే అంటారా? చాలా బాగుంది నవ్వు. థ్యాంక్ యూ. మీరు అసలు మనిషినేనా? నేను మనిషినేనమ్మా. ఇగో ఇది తోలు, ఇవి కళ్ళు, ఇది ముక్కు. మా అంతమంది గోపికల మధ్య నిల్చున్న కృష్ణుడివి మీరు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. థ్యాంక్ యూ మరదలా. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బాగున్నా బంగారం? ఫస్ట్ టైం చూస్తున్నా. నన్నా? లేదు, ఈ సెట్ ని. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను వచ్చినందుక? లేదు, ఈ షోకి నేను వచ్చినందుకు. అసలు నీకు ఇంకో నిజం చెప్పాలా? ఏంటది? ఈ షోకే అందం వచ్చింది. నా వల్లనే కదా? కాదు, మా స్టూడెంట్స్ వల్ల. మీకు చెప్పాలా, బయట తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళు. ఎందుకు? అందమైన అబ్బాయిలు కనిపిస్తే కిడ్నాప్ చేసేస్తున్నారంట. అందమైన అబ్బాయిలు అంటే నువ్వు అందంగా ఉంటావు కదా. ఇదిగో రవి, నిన్ను అందరూ అంటారు కదా నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావు, సూపర్ గా ఉన్నావని. అప్పుడు నాకు ఏమనిపిస్తుందో చెప్పనా? వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారు అనిపిస్తుంది. వాళ్ళకి టేస్ట్ లేదనిపిస్తుంది. మీరు మనిషి కాదు రవి. అవును, పంది, కుక్క, నక్క, కోతి కాదు రవి, మా స్టూడెంట్స్ కోసం పుట్టిన ఛత్రపతి శివాజీ తిప్పరమిసం. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఇంకా లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, ఈ రౌండ్ లో ఏమైందంటే నేను ఒక సినిమా స్టోరీని నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది ఏ సినిమా పేరు నేను అడుగుతా. అప్పుడు మీరు చెప్పాలి. 3 సినిమా కథలు చెప్తా, మీరు 3 సినిమా పేర్లు రైట్ చెప్పాలి. అందులో 2 రైట్ చెప్తే రౌండ్ విన్ అయిపోతారు మీరు. కానీ ఎవరికి ఆన్సర్ చెప్పే అవకాశం వస్తుందంటే, నేను స్టోరీ చదువుతున్నంత సేపు మీరు శిల్పాల్లాగా ఫస్ట్ స్టోరీకి మీరు, సెకండ్ స్టోరీకి మీరు, థర్డ్ స్టోరీకి మీరు అలా ముందుకు వచ్చి నేను స్టోరీ చదివేంత సేపు మీరు తిరుగుతా ఉండాలి. నేను ఈ సినిమా పేరేంటి గో అన్నప్పుడు సినిమా పేరు చెప్పకుండా మీ ఇద్దరు ఒకటేసారి బయలుదేరి గంట కొట్టి వెనక్కి వచ్చి నా చెయ్యిని కొట్టాలి, హైఫై ఇవ్వాలి. అలా ఎవరైతే నా చెయ్యికి హైఫై ఇస్తారో ఆ టీం కే చెప్పే అవకాశం వస్తుంది. శిల్పాల్లాగా ఇద్దరు ఫస్ట్ స్టోరీకి ముందుకు రండి. రెడీ? ఏంటి మీ పోజు? ఇద్దరు సేమ్, వేరేది పెట్టుకోండి. నీకు ఇది సెలెక్ట్, ఇది బాగుంటుంది నాన్న. కొంచెం ఒక 20 degrees కింది. ఇగో ఇగో ఇది ఊగుతా ఉండాలి ఇట్లా. రెడీ? రౌండ్ గా తిరుగుతూ ఉండాలి. ఓకే, 3, 2, 1 తిరుగుతూ ఉండండి. ఒక అబ్బాయి ఉంటాడు, వాడికి కోపం ఎక్కువ, కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువే. అలాంటి అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే ఇష్టపడతాడు. తన జోలికి ఎవడొచ్చినా చిత్త కొట్టేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. ప్రేమలో పీక్స్ లోకి వెళ్ళిపోతారు. అనుకోకుండా విడిపోతారు. అమ్మాయి ఏమో అబ్బాయికి కనిపించకుండా వెళ్ళిపోతుంది. అబ్బాయి ఏమో డాక్టర్ అవుతాడు. ఇది దా స్టోరీ. మేడమ్స్, ఇది ఏ సినిమా స్టోరీ? తిరుగుతా ఉండండి. 3, 2, 1 గో. తెలీదు. అబ్బాయి ఫైనల్ గా డాక్టర్ అవుతాడు. అబ్బాయికి కాన్ఫిడెన్స్ ఎక్కువ. అర్జున్ రెడ్డి. రైట్ అని కూడా చెప్పాడు. ఇస్తున్నా, ఛాన్స్ ఇస్తున్నా. మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది.
అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఆ పాట ఏ సినిమాదో అదే రైట్ ఆన్సర్. అటు 1 పాయింట్, ఇటు రాలేదు, కనీసం గంట కూడా కొట్టలేదు. కాబట్టి రెండో పేషెంట్. ఇప్పుడు దాకా మీ ఫస్ట్ పార్టిసిపెంట్ పెట్టిన పోజ్ కాకుండా వేరేగా ఉండాలి. రెడీ, తిరుగుతా ఉండండి. స్టోరీ ఏంటంటే జాగ్రత్తగా వినండి. హీరో మీలాగే ఒక బ్రిలియంట్ స్టూడెంట్, కాలేజ్ టాపర్. హీరోయిన్ పల్లెటూరు అమ్మాయి, అందులోనూ హీరోకి మరదలు. చూడడానికి మీలాగే అందంగా ఉంటుంది. చదువు విషయంలో మొదలైన ఈగో వల్ల ఇద్దరు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. కానీ చివరికి హీరోయిన్ పెళ్లి టైంలో ఇద్దరికి వాళ్ళ ప్రేమ అర్థమయ్యి ఒక్కటవుతారు. ఈ సినిమా కథ ఏంటి? ఇప్పుడు ఓండి బెల్లుగొట్టనికి. ఇది సినిమా 100% లవ్. 100% లవ్ పక్కా. పక్కా. ఇది ఎందుకో నాకు వెనకాల నుంచి వచ్చిందేమో అని అనిపిస్తుంది. లేదు, ఆవిడ చెప్పమను. ఎందుకంటే కెమెరాలో రికార్డ్ అవుతుంది, మీకు మైక్ ఉంది కాబట్టి ఆవిడ వాయిస్ కూడా రికార్డ్ అయింది. నేను ఇన్లే. నువ్వు వినలేదు, ఆవిడని అడుగు అంటున్నా. అందుకే అడుగు, వచ్చిందా లేదా, వచ్చిందా లేదా. వచ్చింది, పాయింట్. ఓకే, మీ సైడ్ నుంచి ఆన్సర్ వస్తుంది 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 అని చెప్తున్నా. దొంగ కూడా దొరికింది. ఇప్పుడు ఆవిడకి పనిష్మెంట్ వేస్తాం. నువ్వు ఇటు రాను, ఒక ఆడియో వస్తుంది, నువ్వు అటు ఇటు తిరుగుతా ఉండు అంతే. ఒక ఆడియో వస్తుంది అంతే, నీ పనిష్మెంట్ అంతే. ఇట్లా నార్మల్ గా ఇటు అటు కెమెరాని చూసుకుంటూ తిరుగు. ఓకే, అక్కడికి వెళ్ళు ఫస్ట్. రెడీ, మ్యూజిక్. హైదరాబాద్ వనస్థలిపురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందరినీ భయపెట్టింది. పట్టుకోబోయిన నలుగురిని తీవ్రంగా గాయపరిచింది. థర్డ్ పాయింట్. ఈసారి ఆ శిల్పం లాగా పోజ్ పెట్టి తిరిగేది లేదు, మీరు ఇక్కడే ఉంటారు. కథ జాగ్రత్తగా వినండి. నేను ఈ కథ ఏమిటి అన్నప్పుడు మీ ఇద్దరు ముందుకెళ్తారు, ఆ గంట కొడతారు. సినిమా స్టోరీ. ఒక అమ్మాయి ఉంటుంది, తనని ఎవరైనా నువ్వు చెయ్యలేవు అంటే చాలు అది చేసి చూపిస్తుంది, సాధిస్తుంది. అలాంటి అమ్మాయి సినిమాల్లోకి వస్తుంది, టాప్ హీరోయిన్ అవుతుంది. కానీ అందరినీ నమ్మి మోసిపోతుంది, చివరికి ప్రాణాలు కూడా వదిలేస్తుంది. ఇది ఏ సినిమా? మొత్తానికి హైఫై ఎవరైతే కొడతారో ఆ టీమే చెప్తుంది అనుకున్నాను, కానీ హైఫై ఇద్దరు కొట్టలేదు. టైం అప్ అయిపోయింది కాబట్టి గంట ఎవరు ఫస్ట్ కొట్టారు? మహాలక్ష్మి. మహాలక్ష్మి కొట్టింది కాబట్టి సినిమా పేరు మహానటి. మహానటి. ఓకే, నీకు కూడా మహానటి వచ్చిందా? ఓకే, మహానటి డైరెక్టర్ పేరేంటి? మహానటి సినిమా డైరెక్టర్. మీకు క్లూ ఇస్తా, కల్కి సినిమా డైరెక్టర్ కూడా అతనే. గట్టిగా. వెనకన్నా వచ్చింది. అక్కడి నుంచి ఆన్సర్ వచ్చింది కాబట్టి మీకు ఇచ్చే పాయింట్ ఇక్కడికి వచ్చింది. 2 points అరౌండ్ విన్నర్స్. బ్రిలియంట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తరపు నుంచి మీకు గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. తగ్గదులే స్టూడెంట్ స్పెషల్ సెకండ్ రౌండ్. అండ్ బ్రిలియంట్ కాలేజ్ లో ఉన్నాం విత్ బ్రిలియంట్ స్టూడెంట్స్, బ్రిలియంట్లీ బ్యూటిఫుల్ గర్ల్స్. వాట్స్ యువర్ నేమ్? ఇందు. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది సెకండ్ రౌండ్. వచ్చేయ్. వనస్థలిపురంలో తిరిగే ఆవిడ ఉంది కదా, దానా ముందుకు రా. సెలెక్ట్ అయినావు నువ్వు సెకండ్ రౌండ్ లో. ఎంతమంది ఇక్కడ ఆలాపన, ఒక రాగం, ఏదైనా మంచి రాగం తీయగలుగుతారా? 3, 2, 1 గో. మైక్ లో ఇచ్చేయి. నెక్స్ట్. స్పీడ్ బ్రేకర్లు. రెడీ. ఇంట్లో దోమలు ఉంటే నువ్వు పాట పాడవు అనుకో, దోమలని పోతాయి. ఒకసారి అందుకో. నెక్స్ట్ మైక్ ఇచ్చేయి, నువ్వు సెలెక్ట్ అయినావు.
పైకి నువ్వు సెలెక్ట్ అయినావు ఇక్కడే ఆగు. నెక్స్ట్ నెక్స్ట్ కంప్లీట్ చేస్తేనే ఛాన్స్ ఉంటది. కంప్లీట్ చెయ్యి. ఇక్కడ ఎవరు పాట పాడేది? వైట్. 3, 2, 1 గో. ప్రియతమా నీ వచ్చట కుశలమా నేనిచ్చట కుశలమే. మీ ముగ్గురు సపరేట్ టీమ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్. అట్లుంటది. ఆల్రైట్, సో పజిల్ గేమ్ ఇది. నేను ఒక ఫోటో, ఒక పిక్చర్ చూపెడతా. ఆ పిక్చర్ ఒక బ్లాక్ కి 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి కరెక్ట్ నేను చూపించిన పిక్చర్ ఎక్కడ ఏ పిక్చర్ కి మ్యాచ్ అయితే ఆ పజిల్ ని సాల్వ్ చేయాలి. అర్థమైంది కదా? ఏ టీం అయితే తక్కువ సమయంలో పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళే విన్నర్. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీతో స్టార్ట్ చేద్దాం. గాన గంధర్వులు ఉన్నారు కాబట్టి. అండ్ యువర్ ఫోటోగ్రాఫ్ ఈజ్ ఆరో ప్రాణం సీరియల్. మా జమున గారు వచ్చారు. 3, 2, 1 గో. రేతిరిలో మన ఊరి జాతరలో రేతిరిలో మన ఊరి జాతరలో ఊరే బుగ్గలది బుంగాము తెట్టుకొని ఊరే బుగ్గలది బుంగాము తెట్టుకొని జుమ్ జుమ్మందిలే ఆ ముదుల గుమా జుమ్ జుమ్మందిలే జుమ్ జుమ్మందిలే ఆ పువ్వుల గుమా జుమ్ జుమ్మందిలే. ఉంగరాల కొప్పు సుట్టి రంగు రంగు పిన్నులెట్టి పుంజి పుంజి పూలు పెట్టి పూలలోన తేనె పట్టి ఉంగరాల కొప్పు సుట్టి రంగు రంగు పిన్నులెట్టి పుంజి పుంజి పూలు పెట్టి పూలలోన తేనె పట్టి తేనె పట్టు పట్టమందిలే నా ముదుల గుమ తేనె పట్టు పట్టమందిలే తేనె చుర్రు కొమ్మందిలే నా పువ్వుల కొమ్మ తేనె చుర్రు కొమ్మందిలే. ఆరో ప్రాణం మధ్యాహ్నం 12 గంటలకు మా జమున గారి సీరియల్ పర్ఫెక్ట్ గా పెట్టారు. కానీ చాలా టైం తీసుకున్నారు. 4 minutes తీసుకున్నారు ఇదంతా సెట్ చేయడానికి. కానీ ఇందులో చిన్న మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఏంటంటే ఈ 2 చేంజెస్ అంతే. వాళ్ళు తక్కువ సమయంలో పెడితే వాళ్ళు గెలుస్తారు. కరెక్ట్? అర్థమైపోయింది కదా గేమ్? వాళ్ళు చూసిన తర్వాత మీకు అడ్వాంటేజ్. అయినా మీరు 4 minutes కంటే ఎక్కువ తీసుకున్నారంటే ఓడిపోతారు. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మోతెబారే వచ్చినా మొరగాడే వచ్చినా ఇక్కడెవరు బుజ్జమ్మ తగ్గేదేలే. నాన్ వెజ్ నాయుడు శాకాహారి శాస్త్రి ఎవరి మెను వాళ్ళకుంది తగ్గేదేలే. నా ఊరు నల్లగొండ నా అయ్య చల్లగుండ పెంచిండు కదలకుండా పాతాను ఈడ జెండా. అరే ఎల్లిగా వరవల్లిగా ఢిల్లీ పాయరో అని ఫోను నంబర్ ఎంతనో డోరు నంబర్ ఎంతనో కారు నంబర్ ఎంతనో అనుకో ఆడు ఎందుకు ఈడికొచ్చెనో ఎట్ట మంది పోయెనో
కష్టమైన పజిల్ వచ్చింది మీకు. వాళ్ళకన్నా కొంచెం ఈజీ వచ్చింది కానీ మీకు చాలా డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి. అన్ని మ్యాచ్ చేశారు. అండ్ వాళ్ళు 4 minutes తీసుకుంటే మీరు తీసుకున్న టైం ఇస్ 3 minutes 50 seconds. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. విన్నర్స్ కి బ్రిలియంట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు బ్రిలియంట్ కాలేజ్ బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారా లాస్ట్ రౌండ్ కి? ఆల్రైట్. సో ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ ప్రకారంగా మీరు డాన్స్ చేయాలో బిహేవ్ చేయాలో మీ బాడీ లాంగ్వేజ్ మారిపోవాలన్నమాట. ఎవరి బాడీ లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందో నేను లోపల పిలిచేస్తాను. రెడీ మ్యూజిక్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే సిక్కిస్తుంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో కళ్ళల్లో కడివెడు సిగ్గు బుక్కల్లో బుట్టెడు సిగ్గు ఒళ్ళంతా ఒకటే సిగ్గు సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే. లెట్స్ స్టార్ట్. శివంగి వే. ఆల్రైట్. సో గేమ్ ఏంటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు. 1 by 1 వెళ్తారు. ఒక టీమ్ కి 3, 2, 1 స్టార్ట్ గో అన్నప్పుడు మీకు ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ లో ఆ రింగ్ మీ నడుముకి వేసుకుంటారు, చేతులు పైకి పెడతారు, అలా కోన్ అవతల నుంచి ఇక్కడికి వస్తారు. అక్కడ ఒక కత్తి అండ్ క్యాప్సికమ్ వెజిటేబుల్ ఉంది. ఓకేనా? ఒకటే చేయితోని వెజిటేబుల్ ని పైకి ఎగిరేసి కత్తి తీసుకొని ఆ వెజిటేబుల్ వచ్చేలాగా పడాలి. అది వెజిటేబుల్ వచ్చి కత్తికి ఫిక్స్ అయిందా వచ్చినట్టు మీకు పాయింట్ ఇక్కడికి వచ్చేస్తారు. రెండో పర్సన్ అలా వెళ్తారనమాట. ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేస్తారో వాళ్ళకే పాయింట్. గారెట్. ఎవరితో స్టార్ట్ చేద్దాం? శివంగిల్ ఫస్ట్. వాళ్ళ అన్నారు కాబట్టి వాళ్ళతోనే స్టార్ట్ చేస్తాం. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu నా వేకప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే నే పుట్టిన వెంటనే గుట్టుక నీకు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మొత్తం మీరు వేసిన 2, ఆ 4, ఆ కంప్లీట్ గా 5. మీరు 6 వేయాలి. అంటే వాళ్ళు ఎక్కడ మెల్లగా చేశారంటే పరిగెత్తడంలో చాలా మెల్లగా చేశారు. మీరు ఫాస్ట్ గా పరిగెత్తి ఇక్కడికి వచ్చి ఆ కత్తితో జాగ్రత్తగా ఆడితే మీరు గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
మొత్తానికి 1 2 3 4 5 మీరు కూడా 5 వేసారు. కానీ జయశ్రీ నువ్వు వేసినప్పుడు కత్తి గుచ్చుకోలేదు. అది లైట్ గా గుచ్చుకుంది. లైట్ గా గుచ్చుకోవడం కాదు, క్యాప్సికం ఆగాలి, అప్పుడు అందులో దులపాలి. ఓకే. అక్కడ పాయింట్. కాబట్టి నువ్వు వేసింది అది కౌంట్ చేయము. 4 మీ స్కోర్ అండ్ మీ స్కోర్ 5 కాబట్టి రౌండ్ విన్నర్. బ్రిలియంట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తరఫు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఈటీవీ తగ్గేదిలే స్టూడెంట్ స్పెషల్. ఈటీవీ ఇస్ ఆల్సో సెలబ్రేటింగ్ 30 glorious years కాబట్టి ఎవరైతే ది మోస్ట్ ప్రెజెంటబుల్ పార్టిసిపెంట్ ఆఫ్ దిస్ షో, అంటే బ్యూటిఫుల్ గా కాస్ట్యూమ్ వేసుకొచ్చినా లేకపోతే బ్యూటిఫుల్ గా నవ్వినా, అది మాకు షోకి అందం ఇచ్చింది. కాబట్టి వీ హ్యావ్ దట్ లక్కీ పార్టిసిపెంట్. రానా 30 years ఈటీవీ. కంగ్రాచులేషన్. వెళ్ళిపోయే టైం వచ్చేసింది. బట్ బిఫోర్ దాట్ ఒక బ్యూటిఫుల్ మెమరీ. ముందుకు రండి, అందరూ ఫోటో దిగుదాం.